హాయ్ ఆల్ ఈరోజు వీడియో ఏంటంటే టైప్స్ ఆఫ్ నెక్ లైన్స్ అండ్ మళ్ళీ ఫార్ములాస్ బాడీస్ బ్లాక్ ఒకసారి డీటెయిల్గా అంటే ఎలాంటి ప్యాటర్న్స్ మనం డిజైన్ చేయగలమో డిస్కస్ చేసుకుందాము. మళ్ళీ ఒక్కసారి టైప్స్ ఆఫ్ నెక్ లైన్స్ అండ్ నెక్ లైన్ ఫార్ములా అండ్ బాడీస్ బ్లాక్లో ఎలాగైతే మనం గీసుకోవాలో అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్ లైన్స్ అండ్ బాడీస్ బ్లాక్ ఈ వీడియోస్ మనము ముందే చెప్పుకున్నాము. అంటే 2 వీడియోస్ ఉన్నాయి, నెక్ లైన్స్ వీడియో ఉంది, బాడీస్ బ్లాక్ వీడియో కూడా ఉంది. ఒకసారి చూడండి. దీనికి ముందు వీ కెన్ క్రియేట్ ఎనీ స్టైల్. సో మీకు ఈ 2 కానీ వస్తే మీరు డిజైనర్ వేర్ ఏదైనా ఏ ఫోటో చూసైనా మీరు ఒక స్టైల్ అనేది క్రియేట్ చేయగలరు. ఇందులో 2 టైప్స్ ఆఫ్ నెక్ లైన్స్ ఉన్నది. ఒకటి హై నెక్, ఇంకొకటి డీప్ నెక్. ఈ రెండిటికి యూజ్ అయ్యే ఇంకో ఫార్ములా నెక్ విడ్త్. సో ఈ ఫార్ములాస్ మనకి వస్తే పర్ఫెక్ట్గా మనము ఏ డిజైన్ అయినా క్రియేట్ చేయగలము. మళ్ళీ ఒక్కసారి ఫార్ములాస్ చెప్పుకుందాం. హై నెక్ ఈజ్ ఈక్వల్స్ టు షోల్డర్ బై 2, డీప్ నెక్ ఈజ్ ఈక్వల్స్ టు షోల్డర్ బై 2 -2. నేను ఒక ప్యాటర్న్ డ్రా చేసి దాని మీద నేను మీకు చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఆల్రెడీ నెక్ లైన్స్ వీడియోలో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కమెంట్లో, అందుకు. సో చూస్తున్నారు కదా, ఒక బాడీస్ బ్లాక్ ఫామ్ డ్రా చేశాను. హై నెక్ అండ్ డీప్ నెక్ కూడా నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. హై నెక్ అనేది ఎప్పుడూ కూడా పైకి ఉంటుంది, మీ నెక్కి కొంచెం దగ్గరలో. డీప్ నెక్ మీకు డీప్గా ఉంటుంది. ఇదంతా అందరికీ అర్థమవుతుంది. మనం ఫ్రంట్ బ్యాక్ హై నెక్ క్రియేట్ చేయొచ్చు, ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ కూడా క్రియేట్ చేయొచ్చు. దానికి యూజ్ చేసే ఫార్ములాస్ ఇవి. రెండిటి మధ్య వచ్చే గ్యాప్ ఉంది చూసారా, అది మనం ఫైండ్ చేయాలి. నెక్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు బర్స్ట్ బై 12 దీని ఫార్ములా. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయంటే ఇవి స్టాండర్డ్ ఫార్ములాస్. మేబీ a+b² ఎలా థియరీ ఉంటుందో ఈ ఫార్ములాస్కి థియరీ ఉండొచ్చు, కానీ మనకు అంత ఓపిక లేదు కాబట్టి ఉన్న ఫార్ములాస్ డైరెక్ట్గా వాడేస్తున్నాము. చాలామందికి డౌట్ రావచ్చు, ఈ డ్రెస్ నెక్ లైన్ ఏ ఫార్ములా అయి ఉండొచ్చు, అసలు ఏంటిది, హై నెక్ డీప్ నెక్ అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. అవి ఈరోజు మనం క్లియర్ చేసుకుందాము. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, టైప్స్ ఆఫ్ నెక్ లైన్స్ పిక్చర్స్ ఇచ్చాను, బోత్ నెక్ లైన్స్. సో టైప్స్ ఆఫ్ నెక్ లైన్స్లోని మీకు కొన్ని నేమ్స్తో పాటు పిక్చర్ కూడా కనిపిస్తుంది కదా. నేను హై నెక్ డీప్ నెక్ అనేది డైరెక్ట్గా బోత్ నెక్ లైన్స్ ఇక్కడ నేను రాసేస్తాను. యూ షేప్ వచ్చేసరికి డీప్ నెక్, గ్లాస్ షేప్ కూడా డీపే, బోట్ నెక్ అందరికీ తెలుసు హై, స్ట్రాప్లెస్ స్వీట్ హార్ట్ హై నెక్. ఇది ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెగటీ స్ట్రాప్ కూడా హై నెక్ కిందే వస్తుంది, అండ్ స్ట్రాప్లెస్ స్ట్రైట్ కూడా హై నెక్కే, ఈషియాన్ కూడా హై నెక్కే, ఇల్యూషన్ కూడా హై నెక్కే, హంగింగ్ అని ఉంది వీ నెక్ అనుకోండి డీప్ నెక్, అండ్ క్వీన్ నెక్ ఇది కూడా హై నెక్కే. బోత్ నెక్ లైన్స్ అని రాశాను కదా. హై నెక్ ఫార్ములాతో స్టార్ట్ చేద్దాము. హై నెక్ ఈజ్ ఈక్వల్స్ టు షోల్డర్ బై 2. ఈ ఫార్ములా అందరికీ తెలిసిందే. ఇక్కడ నేను తీసుకున్న పిక్చర్ చూస్తున్నారు కదా, బేసిక్ బాడీస్ బ్లాక్ ఫ్రంట్ బ్యాక్ ఒకే పిక్చర్లో కనిపించేటట్టు తీసుకున్నాను. అని రాశాను కదా, అవన్నీ కూడా ఈ బాడీస్ బ్లాక్లోకి మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే స్ట్రాప్లెస్, స్పెగాటీ ఇవన్నీ కూడా, ఇల్యూషన్ ఇవన్నీ కూడా మనము ఈ బాడీస్ బ్లాక్లో మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఈ స్టైల్ ఆఫ్ నెక్ లైన్స్ అంటే ఇక్కడ మీరు నెక్తో పాటు బాడీస్ బ్లాక్ని అంటే మీ యోక్ని కూడా డిజైన్ చేసుకుంటున్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను, కరెక్ట్గా నెక్ అండ్ ప్యాటర్న్ బాడీస్ బ్లాక్ డిఫరెంట్ స్టైల్ ప్యాటర్న్ కానీ కంబైన్ చేస్తే మీకు ఒక డిజైనర్ వేర్ అనేది అవుట్పుట్ వస్తుంది అని. చాలామంది మెజర్మెంట్స్ అడిగారు, మీ ఓన్ మెజర్మెంట్స్. ఈ వీడియో మీకు అర్థమవుతుందంటే మీరు చాలా బాగా స్టిచ్ చేయడం మీకు వచ్చినట్టే. సో మెజర్మెంట్స్ అనేవి మీ ఓన్గా తీసుకోండి. ఇక్కడ నేను బేసిక్గా చెప్తున్నాను, ఒక 7 లెంత్ తీసుకున్నాను షోల్డర్ నుంచి. లెంత్ 7 దగ్గర నేను స్ట్రెయిట్ లైన్ గీసుకుంటున్నాను. అది మీకు నార్మల్గా స్ట్రాప్లెస్ స్ట్రైట్ కింద యూస్ చేసుకోవచ్చు. మిడ్ పాయింట్ నుంచి చిన్న లిటిల్ హార్ట్ షేప్, చిన్న హార్ట్ షేప్ ఇస్తే అది మీకు స్ట్రాప్లెస్ లిటిల్ హార్ట్ కూడా అవుతుంది. అది కూడా నేను డ్రా చేసి చూపిస్తాను. ఓపెన్ ప్యాటర్న్ మీద మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. నార్మల్గా ఎప్పుడు కూడా ఆన్ ఫోల్డ్లోనే మనము చేసుకుంటాము ప్యాటర్న్స్ ఏవైనా కూడా. చూస్తున్నారు కదా, నేను మొత్తం ఫిల్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ అనుకోండి. అయితే హై నెక్ ఎందుకు తీసుకోవాలి, డీప్ నెక్ ఫార్ములా తీసుకోవచ్చు కదా అని చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. అండి మీ షోల్డర్ 14 అయితే 14/2 చేస్తే మీకు 7. అదే లెంత్ ఆర్మ్ హోల్ కూడా ఇస్తారు. ఒకవేళ మీరు డీప్ నెక్ 14/2 -2 చేస్తే 5, అంటే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 5 ఇస్తారు. అందులో మీరు మీ నెక్ లెంత్ 7 మైనస్ చేస్తే మీకు మీ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, అది పైకి వెళ్ళిపోతుంది.
ఎప్పుడూ కూడా స్ట్రాప్లెస్కి కానీ హాల్టర్ నెక్ చాలా వాటికి డిజైనర్ వేర్ అన్నీ కూడా హై నెక్ ఫార్ములాతోనే ప్యాటర్న్ మనము వేసుకోవాలి. బాడీస్ బ్లాక్ మీరు ప్రాక్టీస్ చేసిన బాడీస్ బ్లాక్ పేపర్స్ చాలా ఉంటాయి కదా యోక్ పార్ట్వి, వాటి మీద బోత్ స్ట్రాప్లెస్ ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు కరెక్ట్గా అనిపిస్తుందో అప్పుడు హై నెక్ అయితే హై నెక్, డీప్ నెక్ అయితే డీప్ నెక్. కానీ నార్మల్గా ఎప్పుడు కూడా స్ట్రాప్లెస్ అనేవన్నీ కూడా హై నెక్ ఫార్ములా మీదే చేస్తారు. మీరు తెలుసుకోవడానికి ఒకసారి డీప్ నెక్ ప్యాటర్న్ మీద కూడా ట్రై చేయండి. స్ట్రాప్లెస్ స్వీట్ హార్ట్ చెప్పాను కదా, స్పెగటీ కూడా అంతే సేమ్. మనం దానికి స్ట్రాప్ యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇల్యూషన్ చూద్దాము. సేమ్ బాడీస్ బ్లాక్ ప్యాటర్న్ మీద మీరు ఒకసారి లిటిల్ హార్ట్ డ్రా చేసుకున్నాక 2 పార్ట్స్ని వేరువేరుగా చేసి పైన నెట్ ఫ్యాబ్రిక్ అంటే లైట్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తాము. నార్మల్గా కింద పార్ట్ వచ్చేసరికి మనము లైనింగ్తో స్టిచ్ చేసుకుంటాము. చాలా వరకు నెట్ ఫ్యాబ్రిక్ అని ఆర్గాన్జా అంటే చాలా పల్చగా సీ త్రూ అయ్యే లాంటివి ఇల్యూషన్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాము. వీన్ నెక్ కూడా నేను ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ప్యాటర్న్ వేసాక పేపర్ కటింగ్ మీద మీరు పెన్సిల్తో గీస్తే మీరు ఏ డిజైన్ గీస్తే అదే నెక్ లైన్, అదే స్టైల్. సో ఇవేవి చేయాలన్నా మీకు బాడీస్ బ్లాక్ కూడా పర్ఫెక్ట్గా రావాలి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. డిస్క్రిప్షన్లోని బాడీస్ బ్లాక్ అండ్ నెక్ లైన్స్ బోత్ వీడియోస్ లింక్స్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ నెక్ లైన్స్ అన్నీ కూడా ఫ్యూజన్ పేపర్ యూస్ చేసి క్రియేట్ చేసినవి. నార్మల్గా స్టిచ్చింగ్ క్లాస్ కానీ జాయిన్ అయితే ఫస్ట్ నేర్పించే స్టిచెస్ ఇవే. చూస్తున్నారు కదా కొన్ని ప్యాటర్న్స్ నేను చూపిస్తున్నాను. వీటన్నిటికీ కూడా హై నెక్ ఫార్ములాసే యూస్ చేస్తాము. చాలా వరకు డిజైనర్ వేర్ హై నెక్కే యూస్ చేస్తారు. మనకి రెడీమేడ్స్ కూడా కుర్తీస్ కానీ మీరు ట్రెండ్స్లో ఎక్కడైనా కొన్న టాప్స్ అన్నీ కూడా జీన్స్ టాప్స్ అన్నీ కూడా హై నెక్కే వస్తాయి. మన ఇండియన్ కాస్ట్యూమ్స్ చాలా వరకు అంటే మన బ్లౌజెస్ కానీ అలాంటివన్నీ కూడా డీప్ నెక్ ఫార్ములా యూస్ చేస్తాము. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు హై నెక్కి డీప్ నెక్కి. ఈ పిక్చర్లో చూడండి బోత్ హై నెక్ అండ్ డీప్ నెక్ రెండు చూపిస్తున్నారు. పైదేమో డీప్ నెక్ ఫార్ములా, కిందదేమో హై నెక్ ఫార్ములా. హై నెక్ డీప్ నెక్ మీకు తేడా తెలియనప్పుడు షోల్డర్ విడ్త్ అనేది చూడండి. ఎక్కువ ఉంటే కనుక అది మీకు హై నెక్ అవుతుంది. షోల్డర్ విడ్త్ అనేది తక్కువ ఉన్నప్పుడు డీప్ నెక్ అవుతుంది. ఇప్పుడు మనము నెక్ లైన్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఈ పిక్చర్స్లో ఏమేమి నెక్ లైన్స్ వస్తాయో ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉంటే ఒక్కసారి వీడియో చూస్తే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రంట్ డౌన్ ఉండి బ్యాక్ హై ఉన్నా కూడా అది హై నెక్ ఫార్ములానే వస్తుంది. బోత్ ఫ్రంట్ బ్యాక్ డౌన్ ఉంటేనే అది డీప్ నెక్ ఫార్ములా. నాకు ఇప్పుడు ఫ్రంటే కనిపిస్తుంది కాబట్టి నేను ఫ్రంట్ ఇవన్నీ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం డీప్ నెక్, 1 షోల్డర్ హై నెక్ చూస్తున్నారు కదా, కాల్ నెక్ ఇవన్నీ కూడా హై నెక్లు. అండ్ ఇంకా కాలర్ వచ్చేసరికి అన్నీ కూడా హై నెక్కే వస్తుంది కాలర్కి. ఈ వీడియో చూస్తే అర్థమవుతుందనే అనుకుంటున్నాను నేను అందరికీ. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా డౌట్ ఉన్న క్వశ్చన్ ఇదే. ఎప్పుడు కూడా మనము బ్యాక్ నెక్కే ఫోకస్ చేస్తాము ఫార్ములా యూజ్ చేసేటప్పుడు. సో ఫ్రంట్ డీప్ బ్యాక్ హై ఈజ్ ఈక్వల్స్ టు హై నెక్ ఫార్ములానే. హై నెక్ ఈజ్ ఈక్వల్స్ టు షోల్డర్ బై 2. ఫస్ట్ అండ్ సెకండ్ పిక్చర్ ఫోకస్ చేయండి. చాలా వరకు మనము శారీ బ్లౌజ్కి మాత్రమే డీప్ నెక్కి ఎక్కువ వెళ్తాము. మిగతా కుర్తీస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంతా కూడా హై నెక్ బ్యాక్ హై ఉన్నదే ఎక్కువ యూజ్ చేస్తున్నాము, కంఫర్టబుల్ ఎక్కువ ఉంటుందని. ఫ్రంట్ హై బ్యాక్ హై దీనికి కూడా మనము షోల్డర్ బై 2 హై నెక్ ఫార్ములానే యూజ్ చేస్తాము. ఇంకో డౌట్ ఉండొచ్చు, నాకు ఫ్రంట్ హై వచ్చి బ్యాక్ చాలా డీప్ కావాలి అన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి? దానికి కూడా మనము హై నెక్ ఫార్ములా షోల్డర్ బై 2 యూజ్ చేస్తాము. ఈ ప్యాటర్న్ చూడండి, బేసిక్ బాడీస్ బ్లాక్ తీసుకొని లిటిల్ హార్ట్ ఎలా క్రియేట్ చేశారో. మీకు బేసిక్ బాడీస్ బ్లాక్ వస్తే మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు. అండ్ బేసిక్ బాడీస్ బ్లాక్ మీరు హై నెక్ డీప్ నెక్ ముందే డిసైడ్ అయ్యి అప్పుడు మనము నెక్ లైన్ అనేది కట్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ బాడీస్ బ్లాక్ నేర్చుకుంటే ఎనీ ప్యాటర్న్ ఎనీ డిజైన్. చూస్తున్నారా ఈ ప్యాటర్న్లో లిటిల్ హార్ట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి రౌండ్ హై నెక్ ఫార్ములా తీసుకున్నారు. అండ్ ఇక్కడ బోట్ నెక్. ఈ పిక్చర్లో ఏ ప్యాటర్న్ యూస్ చేశారో మనము డీకోడ్ చేద్దాము. లిటిల్ హార్ట్ నెక్ బ్లౌజ్ ఇది అంటే మనం చూడంగానే తెలుస్తుంది.
లిటిల్ హార్ట్ నెక్, బ్యాక్ కూడా స్క్వేర్ వచ్చింది. సో మనకి డీప్ నెక్ ఫార్ములా షోల్డర్ బై 2 -2. బ్యాక్ బెల్ట్ ఇచ్చారు, ఎక్స్ట్రా డాట్స్ ఇచ్చారు అండ్ షోల్డర్ స్లోప్. స్లీవ్స్కి వచ్చేసరికి పఫ్ స్లీవ్స్ విత్ బెల్ట్. ఏ డిజైనర్ కాస్ట్యూమ్కైనా 3 ఇంపార్టెంట్ పాయింట్స్: ఏ నెక్ యూస్ చేస్తున్నాము, ఎలాంటి ప్యాటర్న్ బాడీస్ బ్లాక్లో ట్రై చేస్తున్నాము అండ్ స్లీవ్ ప్యాటర్న్. బేసిక్ బాడీస్ బ్లాక్ మీద సింపుల్ 1 షోల్డర్ స్ట్రాప్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశారు చాలా ఈజీగా. బేసిక్ ప్యాటర్న్ మీద హాల్టర్ నెక్ క్రియేట్ చేశారు. ఒక్కసారి వీడియో పాజ్ చేసి చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. బేసిక్ ప్యాటర్న్ మీద ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తుంది. ఈ పిక్చర్స్ అన్నీ కూడా బేసిక్ బాడీస్ బ్లాక్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మీకు మంచి డిజైనర్ కాస్ట్యూమ్ అనేది, క్రాప్ టాప్స్ అనేవి క్రియేట్ చేశారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. శృతి వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.